అందరికీ నమస్కారం. నిన్న భీమవరంలో జరిగినటువంటి బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్కడ మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా తణుకు పక్కనైనటువంటి దువ్వలో గోవధ జరుగుతా ఉంది. దాన్ని ఆఫ్ చేయమని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు గారు అడుగుతూ ఉన్నారని చెప్పి మీడియా మిత్రులు అడిగితే, ఆయన ఒక మాట అనటం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకు చూస్తూ వదిలేస్తా ఉన్నాడు, ఆయనకి సంబంధం లేదని ఆయన అడగటం జరిగింది. బహుశా కేంద్ర మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత శాసనసభ్యుడు అనుకుంటా ఉన్నారేమో. కాదు, ప్రస్తుత శాసనసభ్యుడు మీ పార్టీకి సంబంధించిన ఆర్మిల్ రాధాకృష్ణ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఒక విషయాన్ని సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధించి అక్కడ కొంతమంది పెద్దలు వచ్చి, అయ్యా ఇక్కడ గోవధ జరగటానికి కుదరదు, దీన్ని మనం వ్యతిరేకించాలి, దీన్ని నిషేధించాలని అడిగినప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే హోదాలో కన్సెంట్ అధికారులందరినీ పిలిచి, తదితర అధికార యంత్రాంగాన్ని అంతా పిలిచి, ఆర్ఎస్ సంబంధించినటువంటి పెద్దలందరినీ పిలిచి అక్కడ వెంటనే గోవధను ఆఫ్ చేయించడం, అక్కడ ఉన్న ఫ్యాక్టరీని కూడా మూత వేసి తాళాలు అధికారులే పట్టుకొచ్చే పరిస్థితి ఆనాడు ఉంది. 2019 నుంచి 2024 దాకా ఎక్కడ ఓపెన్ చేసినటువంటి చరిత్ర లేదు. 2024 మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని యథావిధిగా మళ్ళా గోవధ జరుగుతా ఉంది. గోవధ జరుగుతా ఉందని కారుమూరి నాగేశ్వరరావు గారు అక్కడ మీడియా మిత్రుల ద్వారా కానీ, లేదు ధర్నా ద్వారా కానీ, అనేక పెద్దల ద్వారా కానీ చెప్పినప్పుడు మీ కూటమి పార్టీకి సంబంధించి కూటమి ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ పట్టించుకున్న చరిత్ర ఉందా అనే విషయాన్ని సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికి దగ్గర 20 నెలలు అవుతా ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అక్కడ గోవధ జరుగుతా ఉంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు. మేమెందుకు ఆప్ చేస్తాం? మా దగ్గర అధికారం ఏంటి? మేము ఎమ్మెల్యేలు కాదు కదా. మా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే కాదు కదా. మా దగ్గర అధికారం లేదు కదా. అధికారం మీ దగ్గర ఉంది. అధికారంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు, మీరు కేంద్ర మంత్రి గారు, మీరు చెప్తే ఏదైనా జరుగుతుందనే విషయాన్ని జరుగుతుంది కాబట్టే మేమందరం కూడా మీ మీదకి డిమాండ్ తీసుకొస్తా ఉన్నాం. అందుకనే ఆ రోజు కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఎక్కడ గోవధ జరుగుతా ఉంటే ఈ జిల్లాలో కేంద్ర మంత్రి గారు కూడా పట్టించుకోవట్లేదనే విషయాన్ని ఆ రోజున ప్రస్తావించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు. ఒక పక్కన హిందూ సంస్కృతిని కాపాడుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్కన గోవధ జరుగుతూ ఉంటే ఎక్కడా పట్టించుకోకుండా నిమ్మకి నీరెట్టినట్టు, అసలు చూచి చూడనట్టు వదిలేస్తూ అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మీరు ఇవాళ తాళాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచన చేయండి. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదన్నా మాట్లాడితే మీరందరూ కూడా టార్గెట్ గా కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆనాడు మంత్రిగా కానీ ఈ రాజు ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్న ఒక ఆలోచనతోటి మాట్లాడుతున్నారనే ఆలోచనతోటి మీరందరూ కూడా ఆయన మీద పడి రకరకాల వాదనలు రకరకాల మాటలు మాట్లాడటం కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో గోవధ జరుగుతా ఉంది, గోవధను అరికట్టమని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కేంద్ర మంత్రి గారు మీకు గొప్ప అవకాశం వచ్చింది. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా గొప్ప అవకాశం రావటం జరిగింది. ఇప్పుడైనా గోవధను ఆఫ్ చేయండి, 10 మందికి మేలు చేయటం మొదలు పెట్టండి. అంతే తప్ప ఎవరినో తోలు తీసేస్తాం, తొక్క తీసేస్తాం, లేకపోతే నాలుగు కోసేస్తాం, కోళ్ళని కొట్టేస్తాం అంటే సమాజం గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. మీ పక్కన ఎమ్మెల్యే గారు అంటా ఉంటారు, అబ్బాబే ఆయన కాలర్ లాక్కు కొట్టేస్తారండి, మనం అలా చేయమండి చేసేస్తాం. ఇది కాదు కావాల్సింది. నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పాలన నడిపించాలో ఆ రకమైనటువంటి పాలనా విధానాన్ని నడిపించినప్పుడు మీరంటే 10 సంవత్సరాలు ప్రజలు చెప్పుకునే విధంగా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, కారుమూరి నాగేశ్వరరావు గారు బలహీన వర్గాల ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటుందనే విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ అధికార యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ రాధాకృష్ణ గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి గోవధను ఆఫ్ చేయండి, ఇప్పటికైనా పుణ్యం వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా వివరిస్తూ మీ అందరికీ మరొక్కసారి గోవధను ఆఫ్ చేయండి, ఆఫ్ చేసిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.